నమస్తే అన్న, మీ పేరన్నా? డాక్టర్ కళ్యాణ్ నాయక్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఇప్పుడు బీజేపీ లంకల దీపక్ రెడ్డి గారు నిల్చున్నారు కదా, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ గెలిచే అవకాశం ఉంది. ఆయన గెలుస్తున్నాం, దీపక్ రెడ్డి గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ రహస్య ఒప్పందంలో భాగంగా నవీన్ యాదవ్ నిలబడ్డాడు. ఆయన ఓడిపోతాడు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక రౌడీ షీటరు, సెటిల్మెంట్లు చేసుకుంటూ ప్రజాసేవలో వచ్చిండు. ఇంతకుముందు ఎంఐఎం పార్టీలో ఉన్నప్పుడు ఆయన 2014లో కూడా పోటీ చేయడం జరిగింది. ఆయన చేసింది లేదు, పీకింది లేదు. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కానీ బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది. స్టేట్లో ఫండ్స్ రావాలన్నా, డెవలప్మెంట్ జరగాలన్నా ఏదైతే రూలింగ్ పార్టీ ఉంటుందో అప్పుడే ఫండ్స్ వస్తాయంటారు. దానికి ఏం చెప్తారన్న? రూలింగ్ పార్టీ ఉండడం వల్ల ఫండ్స్ రావాలి, తప్పుడు. ఒక ఎమ్మెల్యేకు ఏ ఫండ్స్ రావాలనేది 119 ఎమ్మెల్యేలకు ఏ ఫండ్స్ వస్తుందో ఆ ఎమ్మెల్యే కూడా ఇక్కడ ఫండ్స్ వస్తుంది. ఇక్కడ అదంతా కూడా అసత్య ఆరోపణలు. భారతీయ జనతా పార్టీ ఎందుకు ఓటేయాలి? ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు 420 గ్యారెంటీలు, 420 హామీలు, 6 గ్యారెంటీలు. నిరుద్యోగులకు, దళితులకు, గిరిజనులకు, బీసీలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి? 10 సంవత్సరాలు పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీ ఒక్క రోడ్డు కూడా వేయలేకపోయింది, ఒక డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేకపోయింది, ఒక డ్రైనేజ్ సమస్య కూడా పరిష్కరించలేకపోయింది, ఒక్కరికి కూడా పింఛన్ ఇవ్వలేకపోయింది, ఒక్కరికి కూడా ఏం లేకపోయింది. ఎందుకు ఓటేయాలి మరి కాంగ్రెస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి? ఇవాళ ఎంఐఎం పార్టీ ఎట్లుందంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ పక్కన సంకల చేరిపోవడం ఎంఐఎం పార్టీ నైజం. ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ సంకలనే ఉండి వాళ్ళు చెప్పినట్టు విన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కదా, ఎంఐ ఏం చెప్తే అది చేస్తుంది. ఇవాళ ఎంఐఎం పార్టీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ జస్ట్ గుర్తు మీద పోటీ చేస్తుంది. కానీ ఆయన మూలాలు మొత్తం కూడా ఎంఐఎం మూలాలే. ఆయనకు టికెట్ వచ్చినప్పుడు కూడా మా గురువు అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఆశీర్వాదం తీసుకొనికి పోయి అసదుద్దీన్ ఓవైసీ ఇంటికి పోయిండు, వాళ్ళ పార్టీ ఆఫీస్కి పోయిండు. మా గురువు అసదుద్దీన్ ఓవైసీ నాకు గాడ్ ఫాదరు రేవంత్ రెడ్డి అని కూడా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఎంఐఎం గెలిస్తే అరాచకాలు కావచ్చు, సెటిల్మెంట్లు కావచ్చు ఇంకా పెరిగిపోతాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే ఇవాళ ఇక్కడ ప్రతి రోడ్డు, ప్రతి ముడికి వాడు డబుల్ బెడ్రూమ్ కొరకు దీపక్ రెడ్డి అనేక పోరాటాలు చేసిండు. దీపక్ రెడ్డి అనే వ్యక్తి పార్టీ మారని వ్యక్తి. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆయన గత 10 సంవత్సరాల నుంచి పార్టీకి నమ్ముకొని ఇక్కడ పనిచేస్తుండు, పార్టీ కొరకే ఇక్కడ ఉండు కనుక అలాంటి వ్యక్తికి ఓటేయాలి. కానీ రేపో మాపో రోజుకో పార్టీకి మారే నవీన్ యాదవ్ లాంటి వ్యక్తి, అదేవిధంగా గోపి వాళ్ళ సతీమణికి ఓటేవాడు ఉపయోగం లేదు, ఢిల్లీలో లేదు, గల్లీలో లేదు టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ రేపు అధికారంలో వచ్చే పార్టీ. ఇక్కడ బలపరిస్తే తప్పకుండా జూబ్లీ హిల్స్ ఇవాళ ఎవరు కూడా అభివృద్ధి చేయలేరు. భారతీయ జనతా పార్టీ వల్లనే అభివృద్ధి చెంత నేను భావిస్తా ఉన్నాము. మాకు నైతిక మద్దతు ఇస్తే భవిష్యత్తులో 2029-28 ఎలక్షన్స్ వస్తే భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పిస్తుంది ప్రజలు. కనుక ఒక్కసారి ఆలోచించాలి. ఇలాంటి పార్టీకి ఓటేయడం వల్ల ఇవాళ మనకు జరిగేది లేదు, ఒరిగేది లేదు. కనుక ఒక ప్రతిపక్ష పాత్ర పోషించుకుంటూ ప్రజా సమస్యలు కూడా ఉద్యమించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కనుక భారతీయ జనతా పార్టీకి ఓటు వేయవలసిందిగా జూబ్లీ హిల్స్ ప్రజలకు నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అన్న.